హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఎస్ఐబి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రిప్రజెంటేటివ్. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చాలా మందికి రిటర్న్స్ రావడం లేదు. ఎవరైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు రిటర్న్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ పిఈ కూడా 30 ఉంది. ఇలాంటి టైంలో మార్కెట్ ఫాల్ అవుతుందా? ఒకవేళ ఫాల్ అయినట్టయితే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఈ డౌట్ మీకు ఉన్నట్టయితే ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అలాంటి టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని నేను రీసెర్చ్ చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఈ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఒకప్పుడు 12% రిటర్న్స్ వచ్చేవి. 1986 నుంచి 1998 వరకు పీపీఎఫ్లో 12% ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పీపీఎఫ్లో 7.2% రిటర్న్స్ వస్తున్నాయి. ఈ రిటర్న్స్ ఎందుకు ఇలా ఫాలో అవుతాయని మీకు తెలుసుకోవాలనిపిస్తే ఈ సిరీస్ చూడండి. ఈ సిరీస్లో డెట్ ఫండ్స్ మీద 2 వీడియోస్ ఉంటాయి. ఆ 2 వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇలాగా ఇంట్రెస్ట్ రేట్స్ ఫాలో అవ్వడానికి స్టాక్ మార్కెట్కి అండ్ ఈ వీడియోకి ఒక లింక్ ఉంది. సో అందుకు నేను ఆ వీడియోస్ చూడమంటున్నాను. ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలాసార్లు ఫాల్ అయ్యింది. 1995, 98, 2000, 2008, 2011, 2020 ఇలాగా చాలాసార్లు ఫాల్ అయ్యింది. స్టాక్ మార్కెట్లో క్రాష్ వచ్చిన ప్రతిసారి వేరే అసెట్ క్లాసెస్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అది గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు ఆర్ బాండ్ మార్కెట్ అవ్వచ్చు. ఈ గ్రాఫ్స్ చూసినట్టయితే మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు లేదా వచ్చే ముందు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా తగ్గిస్తుంది అని మనకి తెలుస్తుంది. 2008లో స్టాక్ మార్కెట్ -52% ఫాల్ అయింది. అదే టైంకి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ 30% రిడ్యూస్ చేసింది. 2014లో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ 10% తగ్గించింది. అదే టైంలో స్టాక్ మార్కెట్ 28% ప్రాఫిట్ ఇచ్చింది. సో ప్రతిసారి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది అంటే స్టాక్ మార్కెట్ లాస్లో ఉందని అర్థం కాదు. స్టాక్ మార్కెట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకేలాగా పర్ఫామ్ చేయవు. కానీ ఇంట్రెస్ట్ రేట్స్కి బాండ్ మార్కెట్కి ఒక సంబంధం ఉంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఫాలో అవుతాయో బాండ్ మార్కెట్లో రిటర్న్స్ అనేవి పెరుగుతాయి. అది ఎందుకు అని ఆ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. 2008లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే 30% ఫాలో అయ్యాయో బాండ్ మార్కెట్లో 30% ప్రాఫిట్ వచ్చింది. మార్కెట్ 50% లాస్ అయినప్పుడు బాండ్ మార్కెట్లో 30% ప్రాఫిట్ వచ్చింది. అది ఎందుకు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ 30% లాస్ అవ్వడం వల్ల. సేమ్ మళ్ళీ 2014లో ఇంట్రెస్ట్ రేట్స్ 10% ఫాల్ అయినప్పుడు బాండ్ మార్కెట్ 15% ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ 2019, 2020లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు 10% ఫాల్ అయ్యాయి. అండ్ సేమ్ బాండ్ మార్కెట్ ఇప్పుడు 10% ప్రాఫిట్లో ఉంది. సో ఇప్పుడు మన ఇంట్రెస్ట్ రేట్ సినారియో ఎలా ఉంది అండ్ ఎలాంటి డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని నేను చెప్పే ముందు ఇది గుర్తుపెట్టుకోండి. డెట్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. డెట్ ఫండ్స్ చాలా వొలటైల్గా ఉంటాయి. వొలటైల్ అంటే స్టాక్స్ లాగే ఫ్లక్చువేట్ అవుతుంటాయి, కాన్స్టాంట్గా రిటర్న్స్ ఇవ్వవు. సో ఒకవేళ మీకు కానీ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు లేదా ఇంట్రెస్ట్ రేట్స్ ఫాల్ అయినప్పుడు మంచి రిటర్న్స్ కావాలి అంటే ఏంజల్ బ్రోకింగ్ యాప్లో మీకు ఏఆర్క్యూ అడ్వైజరీ అని ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ సిస్టమ్ ఉంది. మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిస్క్ ప్రొఫైల్ అడుగుతుంది. రిస్క్ ప్రొఫైల్ ఫిల్ చేశాక మీకు 2 డెట్ ఫండ్స్ చూపిస్తుంది. ఎక్కువ కూడా కాదు, మీకు మాత్రమే రికమెండెడ్ లాగా ఒక 2 డెట్ ఫండ్స్ చూపిస్తుంది. నేను నా రిస్క్ ప్రొఫైల్ ఫిల్ చేసి నేను టెస్ట్ చేసి చూశాను. నాకు ఐడిఎఫ్సి డెట్ ఫండ్ చూపించింది అండ్ ఆ పోర్ట్ఫోలియో నేను చెక్ చేశాను. నేను ఎలాగైతే అడ్వైస్ చేస్తానో ఆ పోర్ట్ఫోలియో కూడా అలాగే ఉంది అండ్ బాండ్స్ కూడా బాగున్నాయి అందులోని. సో అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు తక్కువ రిస్క్ కావాలి అంటే ఏంజల్ బ్రోకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీకు సూటబుల్ అయిన డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. అందులో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. యాప్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇవి 10 ఇయర్ జీసెక్ ఈల్డ్ ఒక రిటర్న్స్. 10 ఇయర్ జీసెక్ ఈల్డ్ అంటే మన గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ ఫిక్స్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ ఇవి. 2020 అండ్ 19 సినారియో చూసినట్టయితే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఫాలో అవుతున్నాయి. మీరు ఎక్కడి నుంచి చూసినట్టయితే ఇంట్రెస్ట్ రేట్స్ 8% నుంచి ఇప్పుడు 5.9% ఉన్నాయి. సో 8 నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి 5 దగ్గరకు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అది 26% లాస్. సో ఈ లాస్ మనకి ఎక్కడ రికవర్ అవుతుంది అండ్ ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది అంటే ఆబ్వియస్లీ డెట్ ఫండ్స్లో మనకి ఈ ప్రాఫిట్ అనేది వస్తుంది.
దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఈ గ్రాఫ్ చూడండి. 2019లో ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చాయి డెట్ ఫండ్స్లో, అండ్ 2008లో 30% రిటర్న్స్ వచ్చాయి డెట్ ఫండ్స్లో. ఎందుకంటే స్టాక్ మార్కెట్ 30% ఫాలో అయింది కాబట్టి. 2008లో ఇంట్రెస్ట్ రేట్స్ 30% ఫాలో అయినప్పుడు డెట్ ఫండ్స్లో 30% రిటర్న్స్ రావడానికి ఎలాంటి బాండ్స్ బై చేశాయని చెప్పి నేను క్రాస్ చెక్ చేయడానికి ఫ్రాంక్లిన్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ ఇలాంటి డెట్ ఫండ్స్ అన్ని నేను చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడండి ఈ హోల్డింగ్స్, వీళ్ళు 11% బాండ్ హోల్డ్ చేశారు. 2008లో గవర్నమెంట్ 5% ఇంట్రెస్ట్ ఇస్తుంటే డెట్ ఫండ్స్ 11%, 7% బాండ్స్ అనేవి హోల్డ్ చేశాయి. సో గవర్నమెంట్ కంటే డెట్ ఫండ్ దగ్గర మంచి బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటికలీ డెట్ ఫండ్స్లో రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ 5.59% రిటర్న్స్ ఇస్తుంటే డెట్ ఫండ్స్లో 7.26% ఇచ్చిన బాండ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ బాండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్సే, వేరే ప్రైవేట్ కంపెనీ బాండ్స్ కాదు. బాండ్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్. సో గవర్నమెంట్ ఇప్పుడు 5.99% రిటర్న్స్ ఇస్తుంటే డెట్ ఫండ్స్లో 7%, 8%, ఆల్మోస్ట్ 7 to 9% రిటర్న్స్ ఇచ్చే బాండ్స్ ఉన్నాయి. సో దీని అర్థం ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ 26% లాస్ అయ్యాయి, అండ్ ఇప్పుడున్న డెట్ ఫండ్స్లో 7 to 9% రిటర్న్స్ ఇచ్చే బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఆల్మోస్ట్ 20 to 30% రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డెట్ ఫండ్స్లో కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా మీకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డెట్ ఫండ్స్ సేఫ్ అని చెప్పి మీకు ఎక్కడా లేదు, అండ్ డెట్ ఫండ్స్ సేఫ్ కూడా కాదు. ఈక్విటీ కంటే డెట్ ఫండ్సే కొంచెం రిస్క్ ఎక్కువ. బికాస్ డెట్ ఫండ్ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైనట్టయితే మీకు డెట్లోనే రిస్క్ ఎక్కువ ఉంటుందని కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయిన ఫండ్స్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 1 monthకి 2 monthకి కాదు, అట్లీస్ట్ 1 yearకి ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదు మీరు ఎంత రిస్క్ తీసుకోలేరు అనుకుంటే ఏంజల్ బ్రోకింగ్ యాప్లో మీరు ఫండ్స్ చూసుకొని ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు గ్రూప్లో లేదా వేరే ఎక్కడైనా సరే ఎవరి దగ్గర సలహా తీసుకునే కంటే ఈ యాప్లో తీసుకోవడం చాలా బెటర్. బికాస్ నేను అనలైజ్ చేశాను, వీళ్ళ రికమెండేషన్స్ బాగున్నాయి. సో ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గిల్డ్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ 2008లో 30% రిటర్న్స్ ఇచ్చింది. నేను మీకు వీడియో మొత్తం ఇదే ఫండ్ అనాలిసిస్ చూపించాను. అండ్ లాస్ట్ 1 yearలో కూడా ఈ ఫండ్ 12.50% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే నిప్పాన్ ఇండియా గిల్డ్ సెక్యూరిటీస్ ఫండ్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది నేను అడ్వైస్ చేయట్లేదు, నేను రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీ అడ్వైజర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మెయిన్గా 2 points గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇంట్రెస్ట్ రేట్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకు ఫాలో అవుతాయి అంటే ఎకనామిక్ కండిషన్ బాగోలేని పరిస్థితిలో అది బిజినెస్ వల్ల, కంపెనీస్ వల్ల తిరిగి రికవర్ అవుతుంది. అది ఎలా అంటే కంట్రీలో కొత్త బిజినెసెస్ లేదా కొత్త కంపెనీస్ క్రియేట్ అయినప్పుడు కంట్రీ యొక్క జీడిపి డెవలప్ అవుతుంది. అలాంటి టైంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్త కంపెనీస్కి ఆఫర్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిస్తుందో, అంటే లోన్స్ మీద రేట్స్ అనేవి తగ్గిస్తుందో, కంపెనీస్ ఏం చేస్తాయంటే తక్కువ వడ్డీకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ మనీ తీసుకొని కంపెనీస్ని ఎక్స్పాండ్ చేయడం లేదా కొత్త కంపెనీస్ని స్టార్ట్ చేయడం చేస్తుంది. సో ఇలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కావాలి అంటే 3 years ముందు హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆల్మోస్ట్ 10% ఉండేవి, కానీ ఇప్పుడు 6.9% ఉన్నాయి. ఇలా ఎందుకు రెడ్యూస్ అయిందంటే తక్కువ రేటుకి హోమ్ లోన్ ఇచ్చినట్టయితే చాలా మంది పబ్లిక్ హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారు. సో ఆ మనీ మార్కెట్లోకి సప్లై అవుతుంది. సో ఇందుకోసం గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి రెడ్యూస్ చేస్తుంది. సేమ్ కంపెనీస్కి కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది. కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గిస్తే వాళ్ళు లోన్ తీసుకుంటారు అండ్ ఆ మనీ మార్కెట్లో సప్లై అవుతుంది. అండ్ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు కాబట్టి జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. జాబ్స్ ఇంక్రీజ్ అయితే ట్యాక్సెస్ పెరుగుతాయి. ట్యాక్సెస్ పెరిగితే గవర్నమెంట్కి మనీ వస్తుంది. సో ఇదొక చైన్ రియాక్షన్. సో ఇప్పుడు మనకి బాండ్స్లో 20-30% రిటర్న్స్ కావాలి అంటే ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి రెడ్యూస్ అవ్వాలి. ఇప్పుడు ఎలాగో రెడ్యూస్ అవుతున్నాయి, ఇంకా రెడ్యూస్ అయితే ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. సో రెడ్యూస్ అయితే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అండ్ రెండోది స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వాలి. ఒకవేళ క్రాష్ అవ్వకపోతే మీకు ఈక్విటీలోనే మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ క్రాష్ అయినట్టయితే మాత్రం డెట్ ఫండ్ రిటర్న్స్ చాలా ఈజీగా వస్తాయి అండ్ చాలా సేఫ్గా వస్తాయి. స్టాక్ మార్కెట్ ఫాలో అవుతుందా లేదా అని నేను చెప్పను, బికాస్ మార్కెట్ తగ్గట్టు నేను మూవ్ అవ్వాలి తప్ప నాకు నచ్చినట్టు మార్కెట్ మూవ్ అవ్వదు. సో మార్కెట్ మూవ్ అయినప్పుడు వచ్చిన ఆపర్చునిటీ యూస్ చేసుకోవడం చాలా మంచిది. ఇన్ కేస్ క్రాష్ అయితే మాత్రం ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకోండి, మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ షార్ట్ టర్మ్ కాదు, అట్లీస్ట్ 1 to 2 years ఆగాలి. ఒకవేళ మీకు కానీ తక్కువ రిస్క్ కావాలి అంటే
ఏంజల్ బ్రోకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు ఫాలో అవుతాయి అండ్ ఒకవేళ మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీరు ఎప్పుడు సెల్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసినప్పుడు అది మీకు తెలుస్తుంది. సో టైం టు టైం మీరు అప్డేట్లో ఉండొచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.